రేవంత్ రెడ్డి గురించి ఒక పవర్ఫుల్ స్టోరీ చెప్తా. ఇది నార్మల్ పొలిటికల్ స్టోరీ కాదు, ఇది రిస్క్ రైస్ స్టోరీ. స్మాల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన లీడర్, నో డెస్టినీ ట్యాగ్, నో పొలిటికల్ గాడ్ ఫాదర్, నో ఫిల్టర్స్, నో ఫియర్, నో లిమిట్స్. స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి స్టార్ట్ అయ్యాడు. గ్రౌండ్ లెవెల్ ఫైట్, వాయిస్ షార్ప్, యాటిట్యూడ్ ఫియర్లెస్. పాలిటిక్స్ లో ఎంట్రీ ఈజీ కాలేదు. పార్టీ చేంజెస్, కాంట్రవర్సీస్, కేసెస్, అరెస్ట్, మీడియా ట్రయల్స్. కానీ రేవంత్ రెడ్డి పడిపోలేదు. హీ ఫాట్ లాడర్, హీ స్టూడ్ స్ట్రాంగర్, హీ టర్న్ ఫేసర్. అందరూ అన్నారు టూ అగ్రెసివ్, టూ రిస్కీ, టూ ఎమోషనల్ అని. కానీ అదే అతని స్ట్రెంగ్త్ అయ్యింది. స్ట్రైట్ టాక్, నో ఫియర్, నో ఫిల్టర్, నో సరెండర్. తెలంగాణ పాలిటిక్స్ లో హీ బిగేమ్ ఏ స్ట్రాంగ్. అపోజిషన్ కి ఛాలెంజ్, యూత్ కి ఇన్స్పిరేషన్, క్రౌడ్ కి ఎనర్జీ. 2023 ఎలక్షన్స్ హై ప్రెజర్, హై స్టేక్స్, హై ఎక్స్పెక్టేషన్స్. అండ్ రేవంత్ రెడ్డి డెలివర్ హిస్టారిక్ విక్టరీ. చీఫ్ మినిస్టర్ చైర్, పీపుల్ మ్యాండేట్. పవర్ వచ్చాక ఫోకస్ క్లియర్. గవర్నెన్స్, డెవలప్మెంట్, జాబ్స్, వెల్ఫేర్, పబ్లిక్ కనెక్ట్. హైడ్రాతో ఎవ్వరూ చేయలేని సాహసం చేసి చరిత్రలో నిలిచాడు. క్రిటిసిజం ఉంటుంది, ఎలిగేషన్స్ ఉంటాయి, అపోజిషన్ ఫైర్ ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి రెస్పాన్స్ డ్రామాటిక్ కాదు, ఇట్స్ ఏ డెసిసివ్, డైరెక్ట్, డేరింగ్. ఒక నిజం ఏంటంటే రేవంత్ రెడ్డి పాలిటిక్స్ లో సైలెంట్ ప్లేయర్ కాదు, హీ ఈజ్ ఎ ఛాలెంజర్, హీ ఈజ్ ఎ ఫైటర్ హూ నెవర్ బ్యాక్స్ డౌన్. రేవంత్ రెడ్డి అంటే జస్ట్ సీఎం కాదు, హీ ఈజ్ ఫైట్, హీ ఈజ్ ఫియర్లెస్ లీడర్షిప్, హీ ఈజ్ తెలంగాణస్ అగ్రెసివ్ న్యూ ఎరా. ఒక్క లైన్ లో చెప్పాలంటే హీ డిడెంట్ ఇన్హెరిట్ పవర్, హీ బ్యాటిల్డ్ హిస్ వే టు ఇట్.